హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక స్టోరీస్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు రోహిత్ని. నా వయసు 18. మా ఊరు చిన్న పల్లె. మా ఇల్లు చిన్నది. పక్కనే రాణి అక్క ఇల్లు. ఆమెను నేను అక్క అని పిలిచేవాడిని. ఆమె ఒంటరిగా ఉండేది. ప్రతిరోజు నేను ఆమె ఇంటికి వెళ్లేవాడిని. నీళ్లు తెచ్చేవాడిని, కట్టెలు తెచ్చేవాడిని, తోటలో పని చేసేవాడిని. ఆమె నన్ను తమ్ముడిలా చూసేది. మృదువుగా మాట్లాడేది, నవ్వేది. నా మనసు మాత్రం ఆమె వైపే తిరుగుతుండేది. కానీ నోటి మీదికి రానిచ్చేవాడిని కాదు. ఒక రోజు ఉదయం. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. ఆకాశం ఎర్రగా ఉంది. నేను రాణి అక్క ఇంటికి వెళ్లాను. ద్వారం తెరిచి ఉంది. లోపలికి వెళ్లాను. అక్కా అని పిలిచాను. సమాధానం రాలేదు. మళ్ళీ పిలిచాను. అప్పుడు లోపల నుంచి మెల్లగా శబ్దం వచ్చింది. నేను లోపలికి వెళ్లాను. అక్కడ ఆమె నిలబడి ఉంది. ఆమె శరీరం మీద వస్త్రాలు లేవు. స్నానం చేసిన తర్వాత వస్త్రాలు వేసుకోవడానికి సమయం రాలేదు. ఆమె శరీరం నీటి చుక్కలతో తడిసి ఉంది. జుట్టు వదిలి ఉంది. నేను చూసి అలా నిలబడిపోయాను. ఆమె కూడా చూసి సిగ్గుపడింది. చేతులతో శరీరాన్ని కప్పుకుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని మెల్లగా అడిగింది. నా నోటి నుంచి మాటలు రాలేదు. నా కళ్ళు ఆమె శరీరం మీదే ఉండిపోయాయి. ఆమె శరీరం సుకుమారంగా ఉంది. చర్మం మృదువుగా ఉంది. ఛాతీ పూర్తిగా ఉంది. నడుము సన్నగా ఉంది. కాళ్ళు సున్నితంగా ఉన్నాయి. నా మనసు కలత చెందింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె మళ్లీ వస్త్రాలు తీసుకొని వేసుకుంది. వెళ్ళిపో అని చెప్పింది. నేను తల వంచి వెళ్ళిపోయాను. కాని ఆ దృశ్యం నా మనసులో నిలిచిపోయింది. రాత్రి నిద్ర రాలేదు. ఆమె రూపం నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆమె స్పర్శ ఊహలో అనుభవం అయినట్టు తోచింది. నా శరీరం వేడెక్కింది. మనసు ఆమె వైపే తిరుగుతూ ఉంది. తర్వాతి రోజుల్లో నేను మళ్లీ వెళ్లాను. ఆమె మామూలుగానే మాట్లాడింది. కాని ఆమె కళ్లలో ఏదో మార్పు ఉంది. నేను కూడా మాటలు తగ్గించాను. ఒక రోజు సాయంత్రం. ఆమె తోటలో పూలు కోస్తూ ఉంది. నేను సహాయం చేస్తూ ఉన్నాను. ఆమె చేతి నుంచి పువ్వు జారిపోయింది. నేను ఎత్తి ఇచ్చాను. ఆమె చేతిని తాకాను. ఆ స్పర్శలో విద్యుత్ ప్రవహించినట్టు తోచింది. ఇద్దరం చూసుకున్నాం. మాటలు రాలేదు. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. ఆమె, నువ్వు నన్ను చూసిన ఆ రోజు నుంచి నీ మనసు మారింది అని మెల్లగా చెప్పింది. నేను తల వంచాను. అవును అన్నాను. నువ్వు నా మనసులో నిండి ఉన్నావ్ అని చెప్పాను. ఆమె నవ్వింది. నువ్వు ఇంకా చిన్నవాడివి అన్నది. నేను, నా వయసు సరిపోతుంది. నా మనసు నిన్ను కోరుతోంది అన్నాను. ఆమె మౌనంగా ఉంది. ఆమె మనసు కూడా కలత చెందుతూ ఉంది. ఆమె కూడా నన్ను చూస్తూ మనసు కోరుతూ ఉంది. కానీ సిగ్గు ఆమెను ఆపుతూ ఉంది. మరుసటి రోజు నేను మళ్లీ వెళ్లాను. ఆమె ఇంటి లోపల ఉంది. నేను ద్వారం దగ్గర నిలబడ్డాను. ఆమె నన్ను లోపలికి పిలిచింది. కూర్చో అన్నది. నేను కూర్చున్నాను. ఆమె నా ఎదురుగా కూర్చుంది. మాటలు తక్కువగా ఉన్నాయి. ఆమె కళ్ళు నా కళ్లలోకి చూస్తూ ఉన్నాయి. నేను కూడా చూస్తూ ఉన్నాను. ఆమె చేతిని పట్టుకున్నాను. ఆమె చేయి వెనక్కి తీసుకోలేదు. నా చేతితో ఆమె చేతిని నెమ్మదిగా నిమురుతూ ఉన్నాను. ఆమె శ్వాస వేగం పెరిగింది. నా గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావ్ అని ఆమె అడిగింది. నేను, నీ రూపం నా మనసులో నిండి ఉంది. నీ స్పర్శ నా శరీరాన్ని కదిలిస్తోంది అన్నాను. ఆమె సిగ్గుపడింది. కాని ఆమె కళ్లలో కోరిక కనిపించింది. నేను ఆమె చేతిని పట్టుకొని నా ఛాతీ మీద ఉంచాను. ఆమె నా గుండె కొట్టుకోవడం అనుభవించింది. ఇది నీ కోసమే కొట్టుకుంటోంది అన్నాను. ఆమె మెల్లగా నవ్వింది. నువ్వు చాలా ధైర్యం చూపిస్తున్నావ్ అన్నది. నేను ఆమె ముఖం దగ్గరకు వచ్చాను. ఆమె శ్వాస నా ముఖం మీద పడింది. నేను ఆమె పెదవులను తాకాను. మెల్లగా. ఆమె కూడా ప్రతిస్పందించింది. ఆ స్పర్శ మధురంగా ఉంది. నా మనసు తేలిపోయినట్టు తోచింది. ఆమె చేతులు నా భుజాల మీద పడ్డాయి. నేను ఆమె నడుము పట్టుకున్నాను. ఆమె శరీరం వెచ్చగా ఉంది. నా చేతులు ఆమె వెనుక భాగం మీద నెమ్మదిగా కదిలాయి. ఆమె శ్వాస లోతుగా ఉంది. నువ్వు ఇలా చేయకూడదు అని ఆమె మెల్లగా అన్నది. కాని ఆమె నన్ను దూరం చేయలేదు. నేను ఆమె మెడ మీద ముద్దు పెట్టాను. ఆమె మెడ సున్నితంగా ఉంది. ఆమె కళ్ళు మూసుకుంది. నా చేతులు ఆమె ఛాతీ మీదకు వచ్చాయి. మెల్లగా. ఆమె శరీరం వణికింది. నేను ఆమెను ఎత్తి మంచం మీద పడవేశాను. ఆమె నన్ను చూసింది. నువ్వు నన్ను కోరుతున్నావా అని అడిగింది. నేను, అవును. నా మనసు మొత్తం నిన్ను కోరుతోంది అన్నాను. ఆమె నన్ను లాగింది. నేను ఆమె మీద పడ్డాను. మా శరీరాలు కలిశాయి. ఆమె వేడి నా శరీరాన్ని తాకింది. నేను ఆమె వస్త్రాలను మెల్లగా తొలగించాను.
ఆమె కూడా నా వస్త్రాలను తొలగించింది. ఇద్దరం శరీరాలు మాత్రమే ఉన్నాయి. నేను ఆమెను చూశాను. ఆమె రూపం అందంగా ఉంది. నా చేతులు ఆమె శరీరం మీద నెమ్మదిగా కదిలాయి. ఆమె కూడా నా శరీరం మీద చేతులు ఉంచింది. నేను ఆమె పెదవులను మళ్లీ తాకాను. ఈసారి లోతుగా. ఆమె నా నాలుకను స్వీకరించింది. మా శ్వాసలు కలిశాయి. నా చేతులు ఆమె ఛాతీ మీద నిమురుతూ ఉన్నాయి. ఆమె స్పందించింది. ఆమె నడుము నా చేతుల్లో వణికింది. నేను ఆమె కాళ్ల మధ్యకు వచ్చాను. ఆమె నన్ను స్వీకరించింది. మెల్లగా. నేను ఆమెను కలుసుకున్నాను. ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె నోటి నుంచి మృదువైన ధ్వని వచ్చింది. నేను నెమ్మదిగా కదిలాను. ఆమె నా వెనుక భాగం పట్టుకుంది. మా శరీరాలు ఒకటిగా కదిలాయి. వేడి పెరిగింది. ఆమె శ్వాస వేగం పెరిగింది. నా గుండె కూడా. నేను ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ కదిలాను. ఆమె నా పేరు పిలిచింది. రోహిత్ అని. ఆ ధ్వని నా మనసును కదిలించింది. మేము కలిసి కదులుతూ ఉన్నాం. ఆనందం పెరిగి పెరిగి ఒక బిందువు వద్ద పూర్తయింది. ఆమె శరీరం వణికింది. నేను కూడా. మేము ఒకటిగా ఉండిపోయాం. శ్వాసలు నెమ్మదిగా మారాయి. నేను ఆమె పక్కన పడుకున్నాను. ఆమె నా ఛాతి మీద తల ఉంచింది. నేను ఆమె జుట్టును నిమురుతూ ఉన్నాను. నువ్వు నా మనసు నిండా ఉన్నావ్ అన్నాను. ఆమె, నువ్వు కూడా అన్నది. మేము మౌనంగా ఉన్నాం. బయట గాలి మెల్లగా వీస్తూ ఉంది. చంద్రుడు ఉదయించాడు. ఆ వెలుగు మా శరీరాల మీద పడింది. నేను ఆమెను చూశాను. ఆమె కళ్ళు మూసి ఉన్నాయి. నిద్రపోతూ ఉంది. నేను ఆమెను కౌగలించుకున్నాను. నా మనసు ప్రశాంతంగా ఉంది. ఆ రోజు నుంచి మా మధ్య దూరం తగ్గింది. ప్రతిరోజు నేను ఆమె ఇంటికి వెళ్తూ ఉన్నాను. మేము మాట్లాడుతూ ఉన్నాం. నవ్వుతూ ఉన్నాం. కొన్నిసార్లు మళ్ళీ ఆ వేడిని అనుభవించాం. ఆమె నా చేతుల్లో కరిగిపోతూ ఉండేది. నేను ఆమెను మెల్లగా తాకుతూ, ఆమె శరీరం మీద నా చేతులు తిప్పుతూ ఉండేవాడిని. ఆమె కూడా నా శరీరాన్ని తన చేతులతో అనుభవిస్తూ ఉండేది. మా శ్వాసలు కలిసి పోతూ ఉండేవి. ఆ రాత్రులు చాలా మధురంగా ఉండేవి. ఒక రోజు రాత్రి ఆమె నన్ను చూసి, నువ్వు నాకు చాలా దగ్గరైపోయావ్ అన్నది. నేను, నువ్వు నా జీవితంలో నిండిపోయావ్ అన్నాను. ఆమె నవ్వి నా ఛాతి మీద తల ఉంచింది. నేను ఆమెను కౌగలించుకొని నిద్రపోయాను. ఆ రోజు నుంచి మా మధ్య ఏదో ఒక బంధం ఏర్పడింది. ప్రతిరోజు ఆమెను చూస్తే నా మనసు నిండిపోతూ ఉండేది. ఆమె స్పర్శ నా శరీరాన్ని కదిలిస్తూ ఉండేది. మేము ఒకరినొకరు కోరుకుంటూ, ఒకరినొకరు అనుభవిస్తూ రోజులు గడిపాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.